కొమ్రం భీం 85వ వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాని, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటువంటి సందడి ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి అది ఒక రకంగా మేము అధికారికంగా జరుపుతున్నామని చెప్తూనే, ఇవాళ ఆ యొక్క కొమరం భీం యొక్క వర్ధంతిని నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు మనకు కనబడుతున్నది కాబట్టి, దేశంలోని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ముఖ్యంగా ఆదివాసీలు ప్రతి గ్రామంలో, ప్రతి గుడెము, పట్టణము, మండల కేంద్రాల్లో ఆయన యొక్క 85వ వర్ధంతిని ఘనంగా జరపాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కొమరం భీము 85వ వర్ధంతిని గతంలోనే ఆదివాసీ సంఘాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కలిసి అందరితోటి కలిసి మాట్లాడి, ఇక నుండి కొమరం భీం యొక్క వర్ధంతి జయంతులను మేము అధికారికంగా జరుపుతామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇందులో చాలా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది, అది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వాలు మేలుకొని దీన్ని ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనేక గ్రామాలకు, ముఖ్యంగా కొమరం భీం ఏదైతే జల్ జంగల్ జమీన్, స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలని చెప్పేసి, ఫారెస్ట్ అధికారుల దోపిడీ దౌర్జన్యాలు నశించాలని చెప్పేసి పోరాడిండో, ఆ ప్రాంతంలోనే ఇప్పటికీ కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గతంలో 2015లోనే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు రోడ్డుకు మంజూరు చేసి 2 వరుసల రోడ్డుకు మంజూరు చేసిన అది అంత మాత్రంగా కొనసాగింది. ఫారెస్ట్ అధికారుల అనుమతులు ఇవ్వకపోవడంతో అట్టి నుండి మనకు టోకెన్ మోవడం వరకు, అంటే దాదాపు 6 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు అట్లనే నిలిచి ఉన్నది. ఇప్పటికీ అట్లనే మిషన్ భగీరథ వాటర్ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి అనేక అక్కడ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అక్కడనే కాకుండా ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా ఆదివాసులు పొడు భూముల సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, విద్య సమస్య కావచ్చు, అదేవిధంగా అనేక సమస్యలతోటి సతమవుతున్నా కూడా ఇవాళ ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. గత ప్రభుత్వాలు అయితే ఏ విధంగా అయితే ఆదివాసీల పైన నిర్లక్ష్యంగా చేసినాయో, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదివాసీల పట్ల సౌతి తల్లి ప్రేమనే చూపెడుతున్నట్టు మనకు అర్థమవుతున్నది. ఆదివాసీల కోసం వందలాది వేలాది రూపాయలతోటి మేము అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తామని చెప్తున్నా కానీ అటువంటి మనకు దాఖలు ఎక్కడ కూడా కనబడతలేవు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆదివాసీ గ్రామాలు, రోడ్డు లేనటువంటి గ్రామాలు, కరెంటు లేనటువంటి, విద్య లేనటువంటి గ్రామాలు అనేకమును వందలాది గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రామాలకు అనేక తక్షణ మౌలిక సమస్యలు కల్పించిన బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఆ రోజు జల్ జంగల్ జమీన్ కావాలని చెప్పేసి పోరాడి అమరత్వం పొందిన ఇప్పటికీ ఆయన ఆశయాలు నెరవేరలేదు. కాబట్టి వాటిని నెరవేర్చమన్నటువంటి పాలకులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినగా వివరించి వస్తున్నారు. గత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వము టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్, హరితారం పేరుతోటి ఏ విధంగానైతే ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొట్టిండ్రో, ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆదివాసుల మీద అక్రమ కేసులు బనేస్తూ అడవి నుండి వెళ్ళగొట్టమనే జరుగుతున్నది. మనకు ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మంలో కానీ, ఉమ్మడి ఆదిలాబాదు, రీసెంట్లో మనకు జన్నారం మండలం పాలగోరికి సంబంధించినటువంటి 26-30 మంది ఆదివాసుల మీద వాళ్ళను అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలించడం అనేది జరిగింది. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసుల మీద ఒక అప్రకటిత దమనకాండ కొనసాగుతున్నది. కాబట్టి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదు. ఆదివాసులను అణచివేయడం అనేది జరుగుతున్నది. ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల అస్తిత్వం కోసం, ఆదివాసీల మనగడ, సంస్కృతి, సాంప్రదాయాల కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసుల పైన ఆక్రమణ కేసులు బనేస్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా ఆదివాసుల మీద, అదేవిధంగా కొమరం భీం యొక్క ఆశయాలను నెరవేర్చడంలో వాళ్ళు పూర్తిగా విఫలమైన భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరైతే కొమరం భీముకు నిజమైనటువంటి నివాళులు అర్పించాలనుకున్నప్పుడు ఆయన ఏ ఆశయ స్థితి కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసి అమరుడైండ్రో అవి నెరవేర్చాలని చెప్పేసి కూడా వల్ల మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జల్ జంగల్ జమీన్ పైన ఆదివాసీలకు పూర్తి స్వేచ్ఛ, పూర్తి హక్కు కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలను ఆహ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇవాళ చాలామంది వేలాది మంది ఆదివాసులు పోడు భూములకు పట్టాలు కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పట్టాలున్న హక్కు పత్రాలున్న వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళకు విరసత అయితలేవు. అదేవిధంగా ఇంకా కరప్షన్ కోసం చాలా వందలాది మంది ఉన్నారు. వాళ్ళకు రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ అయితలేదు, అదేవిధంగా క్రాప్ లోన్లు వస్తలేవు. అనేక సమస్యలతోటి సతమతమవుతున్నారు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించినప్పుడే ఎవరైతే మనకు ఇవాళ ఈరోజు రేపు జరగబోయే కొమరం భీం 85వ వర్ధంతి ఉన్నదో, ఆ కొమరం భీంకు మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అయితాం కాబట్టి అందుకోసమే ముఖ్యంగా ఆదివాసీ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, పోరాటాల ద్వారానే మన సమస్యలను పరిష్కారం అయితాయి కాబట్టి పాలకులు అనేక మంది వస్తారు, పోతారు, అనేక వాగ్దానాలు చేస్తారు. రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వర్ధంతి సందర్భంగా అనేక వాగ్దానాలు చేస్తారు. కానీ ఆచరణ వాళ్ళు అమలు కావు, అమలు చెయ్యరు కూడా. కాబట్టి మనము పోరాటాల ద్వారానే మన హక్కులను, మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తురుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేపు జరపబోయే మనకు 85వ వర్ధంతిని అందరూ కూడా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఆదివాసీలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి గుడెంలో, పట్టణం, జిల్లా కేంద్రం అని తేడా లేకుండా ప్రతి జాగల యొక్క కొమరం భీం యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.